ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఇవాళ బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి ఘటన, యథార్థమైనటువంటి లీల, యథార్థమైనటువంటి అవధూతలతో కూడినటువంటి ఆత్మీయ అనుబంధం. అవధూతలు సహజంగా అవధూతల్ని గుర్తించడానికి, గుర్తు పట్టడానికి కూడా ఆ దత్త అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే అవధూతలు సామాన్యంగా అందరికీ కూడా గుర్తించే విధంగా ఉండరు. వారు బాల పిశాచ ఉన్మత్త దిశలో ఉంటారు. కాబట్టి వాళ్ళని గుర్తుపట్టడం చాలా కష్టం. ఈ క్రమంలో నేను బాబావారిని గత 3 దశాబ్దాలుగా ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాను. ఆయన సజీవంగా నేను చూడలేకపోయినందుకు ఆయన్ని ప్రార్థించాను. నీ వంటి మహాపురుషులు, పుణ్యపురుషుల్ని చూసి భాగ్యం కలిగించమని ఆయన నా మొర ఆలకించి ఈ క్రమంలో అవధూతల్ని ప్రత్యక్ష దర్శనం చూపించే భాగ్యాన్ని ఆ దత్తాత్రేయుడి అనుగ్రహంతో కలిగించారు. తద్వారా అనేక మంది అవధూతల్ని నేను కలుసుకోవడం, ప్రత్యక్ష దర్శనం చేసుకోవడం, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం, వాళ్ళతో ఆత్మీయ అనుబంధ ప్రయాణం కొనసాగడం, ఇవన్నీ నా జీవితంలో జరుగుతున్నటువంటి లీలలు. ఈ క్రమంలో ఒకసారి ఒక ఆత్మీయ అవధూత మాతాజీతో నాకు అనుబంధం ఏర్పడింది. ఆవిడ శ్రీ 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 భగవాన్ దత్త అవధూత, సజీవ అవధూత అయినటువంటి మహాలక్ష్మమ్మ అవధూత. ఆవిడ చాలాసార్లు అంటే నేను గుంటూరు జిల్లా కేంద్రమైనటువంటి గుంటూరు నగరంలో వివిధ ప్రాంతాలకు ఏదో ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఆవిడ తటస్సు పడేది. ఆవిడ ఎందుకో నాకు ఖచ్చితంగా నా దృష్టి అటువైపే పడేది. అక్కడ కనిపిస్తూ ఉండేది. ఈవిడ విచిత్రంగా ఉందే. ఆవిడ దగ్గర ఒక చిన్న పాత మూట ఒకటి ఉండేది. చేతిలో పక్కనే 1-2 చిన్న గ్లాసులు ఉండేవి. తర్వాత ఆవిడ మామూలుగా చుట్ట కాలుస్తూ ఉండేది. తర్వాత ఆవిడ నోరు చాలా ఎర్రగా ఉండేది. ఎక్కువగా కిళ్ళి తినేటటువంటి రీతిలో ఉండేది. ఈవిడ ఏదో ఒక విచిత్రంగా ఉంది అని చెప్పేసి మొదట్లో నాకు అనిపించేది. సరే ఏదోలే ఇట్లాంటి వాళ్ళు ఉంటారని చెప్పేసి నేను పట్టించుకోకుండా వెళ్ళేవాడిని. సరే ఈ క్రమంలో నేను పలు ప్రాంతాల్లో, నగరంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో అనేక పనుల మీద వెళ్ళాల్సి వచ్చింది. అయినా కూడా ఎక్కడ వెళ్ళినా కూడా ఆమె నాకు తటస్థపడుతూ ఉండేది. చాలా ఆశ్చర్యంగానూ విచిత్రంగానూ అనిపించేది. తర్వాత కొంతకాలానికి బాబాదయ వల్ల ఆమె దత్త పరంపరమైనటువంటి అవధూతగా నాకు స్ఫురణ కలిగింది. ఈ క్రమంలో ఒకసారి ఒక గురు పౌర్ణమి రోజు, ఒక గురువారం రోజు నేను ఈ యొక్క దత్త అంశంతో కూడినటువంటి సాయి తత్వంలో ప్రచారం చేసేటువంటి నా సాయి సత్సంగ సభ్యులు శ్రీ గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ ఆలూరి గోపాలరావుని కలుసుకుందామనేటువంటి ఉద్దేశంతో నేను గుంటూరు 2వ నియోజకవర్గంలో ఉన్నటువంటి సాయిబాబా నగర్కి వెళ్ళడం జరిగింది. సాయిబాబా నగర్లో వారు కొత్తగా ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటున్నారు. వారు గతంలో పొన్నూరులో ఉండేవారు. అనేక సత్సంగాలు రాష్ట్ర దేశ స్థాయిలో అనేక సాయితత్వ ప్రచారంలో అగ్రగాములు. సాయితత్వ ప్రచారంలో ఆయన ముందు ఉన్నారు. అనేక రకాల ఆధ్యాత్మిక బాబా పుస్తకాలు, బాబా సత్సంగాలు నిర్వహించినటువంటి గొప్ప ఒక బాబా ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నత పొందినటువంటి వ్యక్తి కీర్తిశేషులు ఆలూరు గోపాలరావు గారు. ఆలూరు గోపాలరావు గారిని కలవడానికి ప్రధానమైనటువంటి కారణం ఆయన రాసినటువంటి సాయి సత్యవ్రతం అని చెప్పేసి ఒక వ్రతాన్ని, బాబావారి వ్రతాన్ని, పుస్తకాన్ని ఆయన రచించడం జరిగింది. ఆ పుస్తకాన్ని చాలామంది భక్తులకు అందించాలనే కోరిక ప్రధానంగా ఆ పుస్తకం ఆయన రాయడానికి సంకల్పం. ఆయన కొత్తగా అక్కడ ఈ యొక్క సాయిబాబా నగర్లో కొత్తగా గృహప్రవేశం చేశాడు. గృహప్రవేశం చేసి వచ్చినటువంటి ఆహ్వానితులకు అక్కడ వాళ్ళకి ఈ బాబా వ్రతాన్ని పంచితే బాగుండు అనే ఉద్దేశంతో స్వయంగా ఆయన స్వీయ ముద్రణలో పుస్తకాలు ప్రచురణ చేసి అక్కడ పంచిపెడదామనే ఉద్దేశంతో ఈ యొక్క సాయి సత్యవ్రతాన్ని ఆయన నూతనంగా ముద్రణ చేశారు. ఈ క్రమంలో నాకు ఆ పుస్తకం ఇచ్చి చదివి అది ఎలా ఉంది, దాని మీద అభిప్రాయం
దీన్ని మనం చాలా గొప్పగా దాన్ని ప్రారంభోత్సవం ఓపెన్ చేయాలి, దాన్ని ఆవిష్కరణ చేయాలి అని చెప్పేసి నాతో తన యొక్క ఆలోచనని పంచారు. ఈ క్రమంలో నేను ఆ పుస్తకాన్ని తీసుకొని ఆయన కలుద్దామని వెళ్తూ ఉంటే కరెక్ట్గా ఆ సాయిబాబా రోడ్లో ఒక బాబా మందిరం ఒకటి ఎడమ పక్కనే ఉంది మొదట్లోనే. ఆ బాబా మందిరం పక్కనే ఈ మహాలక్ష్మ అవధూత అక్కడ కూర్చొని ఉంది. ఒక పక్కనే ఒక కాలువ గట్టు పక్కనే ఒక మురికి కాలువ పక్కన సైడుగా ఉంది. ఆవిడ పాత చీర ధరించి ఉంది, చేతులకి నిండా గాజులు, తర్వాత పెద్ద బొట్టు పెట్టుకొని ఉంది. తర్వాత అక్కడ ఆవిడ చుట్ట కాలుస్తూ ఉంది. అయితే నేను నా ద్విచక్ర వాహనం మీద నేను చాలా వేగవంతంగా వెళ్తున్నాను ఆయన కలుద్దామని తొందరలో. అయితే ఒక్కసారిగా ఆవిడ నా వైపు దృష్టి పెట్టి కన్న కొడుకులాగా నా వైపు దృష్టి ఇట్రా అని చెప్పేసి అన్నట్టుగా, ఆవో బేటా అన్నట్టుగా ఆవిడ పిలిచింది. సైగ చేసి పిలిస్తే నేను అక్కడికి వెళ్ళేసరికి ఆవిడ కూర్చొని ఉంది. ఆమె ప్రేమతో మామూలుగా నన్ను పలకరించి తర్వాత నా చేతిలో ఏముందని గమనించింది. అది సాయిబాబా పుస్తకం. ఆ పుస్తకాన్ని తనే తీసుకొని ఆ పేజీలు అటు ఇటు తిరగేసింది. అది సాక్షాత్తు సాయిబాబా సత్యవ్రతము కీర్తిశేషులు ఆలూరు గోపాలరావు గారు రాసిన పుస్తకం. ఆ పుస్తకం తీసుకున్నాక తీసి పేజీలు చూసి కాస్త చిరునవ్వు నవ్వింది నా వైపు. ఆప్ సాయిబాబా కా బేటా అన్నట్టుగా, నువ్వు బాబా యొక్క దత్తపుత్రుడివి అన్నట్టుగా నా వైపు చూసి నవ్వింది. నేను ఈ క్రమంలో ఆవిడ్ని గమనించి నమస్కరించుకున్నాను. వెంటనే ఆవిడ తాంబూలానికి సంబంధించినటువంటి ఆకులు ఇవి తీసుకురమ్మంది. నేను వెంటనే పక్కనే కొంచెం దూరం వెళ్ళి దానికి కావలసినటువంటి ఆకులు, ఒక్క, సున్నం అవి తెచ్చి ఇచ్చాను. వాటితో పాటు దక్షిణగా ఒక 11 రూపాయలు ఆవిడకి ఇచ్చి నమస్కరించుకున్నాను. ఆవిడ నా మీద నా యొక్క తన అమృతమైనటువంటి చల్లని స్పర్శతో కూడినటువంటి తన హస్తాన్ని నా యొక్క శిరస్సు మీద ఉంచి నన్ను దీవించి బాబా యొక్క ఆశీస్సులు, బాబా అనుగ్రహం నీకు సంపూర్ణంగా ఉంది అన్నట్టుగా ఆ అమృతమూర్తి ఆశీస్సులు ఉన్నాయి. ఆ తర్వాత ఆ పుస్తకాన్ని నేను గోపాలరావు గారు ఈ యొక్క సాయి సత్యవ్రతాన్ని ఆవిష్కరణ చేయాలన్నారు కదా, ఈవిడ చేతే ఆవిష్కరణ చేస్తే బాగుండు అనే తలంపుతో నేను వెంటనే ఆవిడ చేతికిచ్చి ఆ పుస్తకాన్ని నేను బాబా అనుగ్రహంతో ఆవిష్కరణ చేశాను. తర్వాత ఆమె తన ఆశీస్సును అందజేసింది. ఆ తర్వాత నేను యథావిధిగా నా పని మీద వెళ్ళి గోపాలరావు గారికి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని, ఈ అవధూతతో కలిసినటువంటి సందర్భాన్ని, తర్వాత మీ పుస్తకం గొప్ప ఒక గొప్ప అవధూత, గొప్ప శక్తివంతురాలు, ఆధ్యాత్మిక సంపన్నరాలు ఆవిడైనటువంటి ఒక ఆవిడ కలిసింది. ఆవిడతో నేను మీ పుస్తకాన్ని ఆవిష్కరణ చేశాను అని చెప్తే ఆయన చాలా సంతోషపడ్డాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత ఇది నేను మర్చిపోయాను. తర్వాత కొంతకాలానికి ఆవిడ గురించి కొన్ని పేపర్లో వేశారు. ఏమనంటే ఆవిడ బాగా శక్తివంతురాలని, గొప్ప మహిమలు చూపిస్తుందని, ఆవిడతో సంకల్పం ఏమైనా కోరికలు జరిస్తే నెరవేరుస్తుందని, ఆవిడ్ని ప్రత్యేకంగా కొంతమంది ప్రభుత్వ అధికారులు వాళ్ళు తీసుకెళ్ళి తమ ఆఫీసుల దగ్గర ఉంచుకుంటున్నారని తెలిస్తే దీనికి సంబంధించినటువంటి విషయం వార్తల పరంగా పేపర్లో వచ్చి ఈ రకంగా ఈవిడ్ని ఎవరో గొప్పగా ఒక పిచ్చి ఆవిడ్ని ఇట్లా కొలుస్తున్నారు అన్నట్లుగా దాన్ని ఒక వార్త రూపంలో వస్తే అక్కడి నుంచి ఆవిడ్ని పంపించి వేశారు అధికారులు. తర్వాత ఆవిడ ఇంక ఎక్కడికి పోయిందో ఎటు పోయిందో ఎవరికీ తెలియలేదు. ఆ తర్వాత రమారమి మళ్ళీ ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఆవిడ అవధూతని ఒక మహానుభావ ఒక అతను ఆమె భక్తుడు అక్కకు చేర్చుకొని ఆవిడకి ఆశ్రమం ఇచ్చారని చెప్పేసి తెలియవచ్చింది. మరి ఆరగ్రహారంలో రామనామక్షేత్రం దగ్గర తన సొంత ఇంట్లోనే ఆవిడికి ఆశ్రమం ఇచ్చి అక్కడ శ్రీ మహాలక్ష్మ అవధూతగా ఆవిడని పరిచయం చేసి భక్తులకి ఆవిడకి అనుసంధానకర్తగా ఉండి దర్శన భాగ్యం కలిగించాడు. ఆవిడ సాక్షాత్తు ఆవిడని అలంకరణ చేస్తే
ఆవిడలో ఒక గొప్ప ఒక కాళికాదేవి, తర్వాత కనకదుర్గ శక్తి, ఆ ముఖ కవళికలు అవన్నీ కూడా స్పష్టంగా కనిపించాయి. చాలామంది సదూరంలో నుంచి ఉన్నటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసులు, ఆధ్యాత్మిక పరులు, ఈ అవధూతల అన్వేషకులు చాలామంది కూడా వచ్చి అక్కడ ఈ ఆశ్రమానికి వచ్చి ఆరగ్రహారంలో ఉన్నటువంటి ఈ నామక్షేత్రం వెనక వైపు ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ అవధూతని ఆవిడని కలుసుకొని ఆవిడ యొక్క అనుగ్రహం, ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నారు. మహాలక్ష్మి అవధూతగా మరి చాలామంది ఆవిడ కోసం ఆవిడని కనుక్కుంటానికి వచ్చి తీసుకుంటున్నారు. నా జీవితంలో నేను ఎల్లకుండా ఆ తల్లి నాకు తటస్థపడి నాకు ఆశీస్సులు ఇవ్వడం అనేది ఒక గొప్ప లీల, ఒక గొప్ప చమత్కారం. ఈ యొక్క చమత్కారాన్ని మీతో పంచుకునే అవకాశాన్ని దత్తాత్రేయుడు, ఆ సాయిబాబా, తర్వాత ఆ తల్లి నాకు ఈ అవకాశం ఇచ్చింది. మీకు కూడా ఆ దత్త పరంపరటువంటి ఆ గురుదేవ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహము, బాబావారి ఆశీస్సులు, ఆ సజీవ అవధూత ఆ మహాతల్లి మహామాత మహాలక్ష్మి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తూ సర్వే జనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరాం.